TDP MLA Kanna Lakshmi Narayana has strongly opposed former Chief Minister Y.S. Jagannath Reddy's visit to Rentapalli in Sattanapalli constituency, where he is scheduled to unveil the statue of Nageshwara Rao, who died by suicide. Narayana called Jagan's participation ironic, alleging that he was responsible for Nageshwara Rao's death. He further accused Jagan of ignoring violence on counting day and encouraging criminal elements. His remarks have sparked political controversy, with YSRCP leaders dismissing the allegations as baseless. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100% కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలామందిని ఎంకరేజ్ చేశాడు, మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యుడు? కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు వేయించుకున్న సిఐఏ ఉన్నాడు. ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఐఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు. ఆయనే సిఐకి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు ఊళ్ళో గొడవలు జరుగుతాయి, మీరు యాక్షన్ తీసుకోమంటే సిఐ ఇరు పార్టీలని, తెలుగుదేశం వాళ్ళని కొంతమందిని, వైసీపీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి కౌంటింగ్ రోజంతా స్టేషన్లో కూర్చోబెడితే తెల్లారి తెలుగుదేశం పార్టీ పెద్దలు, వైసీపీ తరపున నాగమల్లేశ్వరరావు తండ్రి